చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చక్ర శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా బలపరచమని, వినగల చెవులు, గ్రహించగల మనస్సుతో నైనా నేర్చుకున్నట్లుగా దీవించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, ప్రతి సంఘంలో క్రైస్తవులైన వారు నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, బైబిల్లో అన్ని విషయాలు మనకు దొరుకుతాయి. ఎలా బ్రతకాలో, ఏది చేయకూడదో అవన్నీ కూడా దేవుడు మన క్షేమాన్ని బట్టి నేర్పించాడు, మనకు రాయించాడు. కనుక వాటిల్లో ఒకటైన అవసరమైన ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. అదేంటంటే, క్రైస్తవులు పెళ్ళి ఏ విధంగా చేసుకోవాలి. వివాహము అనేది దేవుడి దృష్టిలో చాలా ఘనమైనది అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం కానీ ఆలోచన చూస్తే వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని రాయబడి ఉంది. ఇక్కడ వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంటే చాలామంది ఏమని అర్థం చేసుకుంటారంటే, దాన్ని చాలామంది వివాహము ఘనమైనది అంటే ఒక పెద్ద మండపం వేయాలి, చాలామంది చెప్పుకునేటట్లుగా లైటింగ్ వేయాలి, అంటే ఆ ఊర్లో వాళ్ళందరూ ఎంత గొప్పగా పెళ్లి చేశాడో అని ఆ వివాహ కార్యక్రమాల హంగామా ఆర్భాటాన్ని చూసి జనాలందరూ మెచ్చుకోవాలి అని చాలామంది పెళ్ళిళ్ళు చేస్తుంటారు. కానీ దేవుడు బైబిల్లో చెప్పిన విషయము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంటే దాని అర్థం ఏంటంటే, కింద ఫుట్ నోట్లో ఒక మాట రాస్తుంది, వివాహము అందరిలో ఘనమైనది అని రాయబడి ఉంది కింద ఫుట్ నోట్ మాటలో. అంటే అర్థం ఏంటంటే, ఒక పెళ్లి జరిగేటప్పుడు దేవుని యొక్క సంతోషం ఉండాలి ఆ వివాహాన్ని బట్టి. ఒక పెళ్లి జరిగేటప్పుడు అబ్బాయి తరపున తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి, అమ్మాయి తరపున తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి. ఆ పెళ్లిలో నీతి ఉండాలి. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ వివాహము జరిగితేనే ఆ వివాహము ఘనమైనది, గొప్పది అని అర్థం. అలా కాకుండా హంగామా కొరకు, ఆర్భాటం కొరకు జరిగే పెళ్ళంతా కూడా దేవుని దృష్టిలో ఘనమైనది కాదు. అది మానవుల దృష్టికి మాత్రం ఘనమైందేమో కానీ దేవుడి దృష్టికి ఘనమైంది కాదు. కాబట్టి ఏమీ లేకపోయినా దేవుని చిత్తానుసారంగా జరిగిన వివాహము దేవుని దృష్టిలో గొప్పది. కొంతమంది అనుకుంటారేమో బంగారాలు, కార్లు, పాతకాలంలో చూడండి పెళ్ళిళ్ళంటే గుర్రాలు, రకరకాలన్నీ ఉండేవి, డెకరేషన్లన్నీ. అది కాదు ఘనమైనది. నీతి, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జరిగేదే ఘనమైనది. మరి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, నీతి ప్రకారం దేవుడు వివాహం, క్రైస్తవుల వివాహం ఎలాగా జరగాలని అనుకున్నాడు? లోకంలో వివాహం ఎలా జరుగుతుంది? కాబట్టి లోకం గురించి మనకి కాదు, క్రైస్తవుల వివాహం ఎలా జరుగుతుంది అనేది ఆలోచన చేద్దాం. రైట్. ఇప్పుడు పెళ్ళి అనేసరికి, పెళ్ళి అనేది క్రైస్తవులు పెళ్ళి ఏ వయస్సులో చేసుకోవాలి అని దేవుడు వ్రాయించాడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
7వ అధ్యాయము 36వ వచనంలో ఒక మాట ఉంది. 7వ అధ్యాయము 36వ వచనంలో, అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల అనుంది. ఈడు అన్నాడు. ఈడు అంటే ఏంటి? వయస్సు. వయస్సు అంటే పెళ్లి జరగడానికి, పెళ్లి చేసుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే బైబిల్లో ఒక వయస్సును నియమించున్నాడు అనమాట. ఆ వయస్సు తర్వాతే పెళ్లి చేసుకోవాలి. ఈడు అంటున్నాడు దాన్ని. ఏ వయస్సు తర్వాత పెళ్లి చేసుకోవాలి? ఎందుకు ఆ వయస్సు తర్వాతే పెళ్లి చేసుకోవాలి అని అంటే, చూడండి, లోకంలో కూడా గవర్నమెంటు అమ్మాయికైతే 18 సంవత్సరాలు, అబ్బాయికైతే 21 సంవత్సరం దాటాలంట. ఎందుకు 18 సంవత్సరాలు దాటాలి? ఎందుకు 21 సంవత్సరాలు దాటాలి? ఆ లోపల పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అని అంటే, అమ్మాయి తల్లి గర్భంలో నుంచి బయటకొచ్చి ఒక బిడ్డని కనాలంటే, వివాహం చేసుకొని ఒక బిడ్డని కనాలంటే, ఆ అమ్మాయి యొక్క శరీరము 18 సంవత్సరాలు అయితే కానీ పరిపూర్ణంగా ఒక బిడ్డని కనడానికి శక్తి వస్తుంది. 18 సంవత్సరాలు అయిపోయిన తర్వాతే ఆ అమ్మాయికి బిడ్డని కనడానికి, ఆ బిడ్డను పెంచుకోవడానికి కావలసిన శరీర ఆరోగ్య సంబంధమైనవన్నీ కూడా ఉపయోగపడతాయి 18 సంవత్సరాలు దాటిన తర్వాతే. 18 సంవత్సరాల లోపలైతే ఆ అమ్మాయి బిడ్డని కనడానికి ప్రమాదం రావచ్చు. బిడ్డకి లోపల ఎదగకుండా ఉండొచ్చు. కనుక ఇది ఎరిగినటువంటి చట్టం కూడా, దేవుని యొక్క విషయమే అది. ఎరిగిన చట్టం కూడా ఏం చేసిందంటే, 18 సంవత్సరాల లోపల ఎవరు కూడా పెళ్లి చేసుకోవడానికి లేదు. పెళ్లి చేసుకుంటే ప్రమాదం, బిడ్డకి ప్రమాదం, తల్లికి ప్రమాదం అని చెప్పని 18 దాటితేనే పెళ్లి చేసుకోవాలని పోలీసు వారు చట్టం నియమించారు. అందుకే తక్కువ వయసు కానీ పెళ్లి చేస్తుంటే కేసులు వేస్తారు. కారణం ఏంటంటే ఇది. అబ్బాయి కూడా 21 సంవత్సరాలు రావాలి. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని పోషించగలిగేటటువంటి శక్తి ఉండాలి. ఆకలి పుడుతుంది, కానీ దొంగతనం చేసి ఆకలి తీర్చుకోకూడదు కదా. కనుక దేవుడు అంటున్నాడు ఈడు అన్నాడు. ఈడు అంటే వయస్సు. ఏ వయస్సు? ఒక బిడ్డని కనడానికి అమ్మాయికి వయసు రావాలి. బిడ్డని కంటే ఏ ఇబ్బందులు లేకుండా ఉండే వయసులో పెళ్లి చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క మగబ్బాయి కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం పెట్టాలి? అమ్మా నాన్న దగ్గర పెరుగుతున్నాడు అనుకో, వాడు ఏమంటారు? మీ ఇద్దరికి కలిసి మేము అన్నం పెట్టాలా అని అంటారు. తల్లిదండ్రులు ఎంతకాలం పోషిస్తారు? లేకపోతే అసలు తల్లిదండ్రులు లేకుండా ఉంటే, వీడు పని చేయకుండా ఉంటే ఏం పోషిస్తాడు పిల్లల్ని, భార్యని? కనుక వయస్సు కావాలి, తగిన పరిస్థితులు కావాలి. అమ్మాయికి వయస్సు కావాలి, అబ్బాయికి కూడా వయస్సు కావాలి. చిన్నపిల్లలు అప్పుడే పెళ్లి చేసుకుంటే రకరకాల సమస్యలన్నీ వస్తాయని దేవుడు ఈడు వయస్సు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి అన్నాడు. ఓకే, రైట్. ఏ వయసులో క్రైస్తవులు పెళ్లి చేసుకోవాలంటే వయస్సు దాటిన తర్వాతే చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాల్సినటువంటి వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. రెండోది, సరే, మొట్టమొదటి పెళ్లి ఎవరిని ఏ వయసులో చేసుకోవాలని చూసాము. రెండోది, పెళ్లి ఎవరిని చేసుకోవాలి? క్రైస్తవులు పెళ్లి ఎవరిని చేసుకోవాలి అంటే, యేసుక్రీస్తును నమ్ముకొని బాప్తిసం తీసుకొని భక్తిగా జీవిస్తున్న వారిని చేసుకోవాలి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ. మనం పెళ్లి చేసుకోవాలంటే, లోకంలో చూడండి, పెళ్లి చేసుకోవాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు, వాళ్ళ కుటుంబం మంచిది కదా, ఉద్యోగం చేస్తున్నాడు లేదా, బలం ఉందా, అందం ఉందా, ఇవన్నీ చూస్తారు కదా. దేవుడు పెళ్లి విషయంలో అబ్బాయికి అమ్మాయికి చెబుతున్న మాట, తల్లిదండ్రులకు చెబుతున్న మాట ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకొని ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు నందు బాప్తిసం తీసుకొని ఉంటారో,
ఎవరైతే యేసుక్రీస్తును కలిగిన జీవితం, భక్తి జీవితం, మంచి జీవితం జీవిస్తుంటారో వాళ్ళని పెళ్లి చేసుకోవాలట, అమ్మాయి గాని, అబ్బాయి గాని. ఏమా? కాబట్టి రెండవదిగా పెళ్లి ఎవరిని చేసుకోవాలంటే దైవభక్తి కలిగిన వారిని చేసుకోవాలి. ఓకేనా? దైవభక్తి కలిగిన వాళ్ళు ఎవరు కూడా పొరపాట్లు లేకపోతే లోకంలో చేస్తున్నట్టుగా వెళ్ళిపోవడాలు, అమ్మా నాన్నలు బాధ పెట్టడాలు, చదువు పూర్తి అవ్వకముందే, వయస్సు రాకముందే పెళ్లి చేసుకున్నటువంటి ఆలోచనలు ఎవరికి రావు? దైవభక్తి కలిగిన వాళ్ళకి రావు. ఎవరికి వస్తాయి? లోపల సాతాను ఉంటే, భక్తిహీనత ఉంటే వస్తుంది. పాపం ఎవరికి చేయాలనిపిస్తుంది? లోపల సాతాను ఆలోచనలు అనుసరించే వాళ్ళకి చేయాలనిపిస్తుంది. భక్తిగా ఉండేవాళ్ళకి అమ్మో దేవుడికి చెడ్డ పేరు వస్తుందేమో, తల్లిదండ్రులకి చెడ్డ పేరు వస్తుందేమో, మందిరానికి చెడ్డ పేరు వస్తుందేమో అని ఆలోచన చేస్తారు. ప్రార్థన వాక్యం చదువుతుంటారు కాబట్టి వాళ్ళు తప్పు చేయరు. అందుకే మంచిగా ఉన్న పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను, దేవుణ్ణి గుర్తుపెట్టుకొని బతుకుతుంటారు. భయభక్తులు కలిగి బతుకుతుంటారు మంచిగా ఉన్న పిల్లలందరూ కూడా. సాతాను ఎవరిలో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే, మా అమ్మా నాన్న పోతే నాకేంటి, మా అమ్మా నాన్న పరువు పోతే నాకేంటి, దేవుడు పరువు పోతే నాకేంటని సాతాన్లాగా దుష్ట మనస్సుతో ప్రవర్తిస్తారన్నమాట. కఠినమైన మనసు, అది దుర్మార్గపు మనసు. దయ, జాలి ఇన్ని రోజుల తల్లిదండ్రులు మోసి కన్ని, ఆహారం పెట్టి, బట్టలు కొనిచ్చి, చదివిచ్చి అన్ని దగ్గరుండి చేస్తే వాడెవడో బయటోడు ఒక రోజు రాగానే తల్లిదండ్రుల్ని కాలు దన్నేసి వెళ్ళిపోయే మనస్సు, అది మంచి మనసా? అది దైవభక్తి కలిగిన మనస్సా? కాదు. కనుక దైవభక్తులైతే నీతిలో ఉంటారు. దైవభక్తులైతే దేవునికి, తల్లిదండ్రులకు లోబడి ఉంటారు, మంచి తల్లిదండ్రులకు. రైట్. కాబట్టి పెళ్ళి ఎవరిని చేసుకోవాలి అని రెండవది అంటే దైవభక్తులను చూసి చేసుకోవాలి. రైట్. మూడవది, పెళ్ళి ఏ విధంగా చేసుకోవాలి, పెళ్ళి ఏ వయసులో చేసుకోవాలో చూసాము, పెళ్ళి ఎవరిని చేసుకోవాలో చూసాము. మూడోది, పెళ్ళి ఏ విధంగా చేసుకోవాలి అంటే ఇద్దరి వైపు పెద్దలు మాట్లాడుకొని, పెద్దలు జరిపించే పెళ్లి చేసుకోవాలి. బైబిల్లో మనం చూస్తే ఆదికాండము 24వ అధ్యాయములో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు పెళ్లి చేయడానికి మొదలుపెట్టాడు. సుమారు 40 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇస్సాకు తప్పటడుగు వేయలేదు, తల్లిదండ్రులకు అవమానం తేలేదు, దేవుడికి అవమానం తేలేదు. కనుక తల్లిదండ్రులకు తెలుసు బిడ్డలకి పెళ్లి చేయాలని. అప్పో సప్పో అయినా చేసి బిడ్డలకి పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు. అంతవరకు ఆగాలి, ఓర్చుకోవాలి, కంట్రోల్ కలిగి ఉండాలి, చెడ్డ పేరు తేడానికి చేయకూడదు. తమ తమ స్థితులను బట్టి చేస్తారు, తల్లిదండ్రులు చేస్తారు. ఒకవేళ చెప్పితే కదా, అయ్యా మేము పెళ్లి చేయము, నీకు పెళ్లి చేయలేము, అమ్మా నీకు పెళ్లి చేయలేము అని ఏ తల్లిదండ్రులు కూడా అనరు. కష్టమైన నష్టమైన చేస్తారు. కనుక అబ్రహాము ఇస్సాకుకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు. పెళ్లి చేయాలనుకొని ఏ విధంగా క్రైస్తవులు ఏ విధంగా పెళ్లి చేయాలంటే దైవభక్తి కలిగిన వాళ్ళు చూడండి, అబ్రహాం చేస్తున్నాడు. 24వ అధ్యాయంలో మనం కానీ గమనిస్తే అబ్రహాము 1 నుంచి, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎందుకు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడంటే అన్ని విషయాల్లో అబ్రహాము దేవుడి మాట వింటున్నాడు. అన్ని విషయాల్లో అబ్రహాము దేవుడు చెప్పినట్టు నడుస్తున్నాడు, ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక. అబ్రహాము ముసలోడైపోయాడు. తన ఆస్తి అంతా చూసుకుంటున్నటువంటి ఒక దాసుడు ఉంటే అతన్ని పిలిచి, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి, నా కుమారుడికి పెళ్లి చేయాల్సిన సందర్భం కాబట్టి ఇదిగో ఈ దేశంలో ఉన్నటువంటి కనాను కుమార్తెలు, అనగా దేవునిని నమ్మని అమ్మాయిల ఎవరిని కూడా, ఎంత ఆస్తి ఉన్నా ఎంత అందం ఉన్నా వాళ్ళని ఎవ్వరినీ కూడా నా కుమారుడికి పెళ్లి చేయడానికి లేదు.
కేవలం నా బంధువులు అనగా దేవుణ్ణి నమ్మిన వారిలో మాత్రమే చెయ్యాలి అని చెప్పి తన దాసుడి దగ్గర ప్రమాణం తీసుకుంటాడు అబ్రహాం. కాబట్టి పెళ్లి ఏ విధంగా చేయాలంటే పెద్దలు గుర్తుపెట్టుకోండి. ఏదో అందం ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది అని ఎప్పుడు కూడా చూడకూడదు. దైవభక్తి ఉంటేనే మీ అమ్మాయితో వాడు జీవితాంతం కాపురం చేస్తాడు. దైవభక్తి ఉంటేనే నీ కొడుకుతో నీ కోడలు జీవితాంతం కాపురం చేస్తుంది. లేదనుకో, దైవభక్తి లేదనుకో, నువ్వు కాకపోతే ఇంకొకడు అంటది, నువ్వు కాకపోతే ఇంకొక ఆమె అంటది. అట్లా అనమాట. స్త్రీ అయితే ఇంకొక అతన్ని చూసుకుంటుంది, పురుషుడైతే ఇంకొక ఆమెను చూసుకుంటాడు. ఏది యోబు యొక్క భార్యలాగా. యోబు దైవభక్తిగా ఉన్నప్పుడు తన భార్య ఎలా ప్రవర్తిస్తుంది? నువ్వు చనిపోతే నేను ఇంకొకరిని చేసుకుంటాను కదా, నువ్వు బతుకుంటే నాకు అడ్డుగా ఉన్నావు నువ్వు అంటుంది. చూసారా? కాబట్టి భక్తురాలైతే దేవుని ప్రేమ, ఆ యొక్క ఓర్పు, త్యాగము ఉంటుంది. అయ్యో నా భర్త కదా, దేవుడు నాకు ఇచ్చిన భర్త కదా అని ఉంటుంది. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, అబ్రహాము తన కుమారుడికి దైవభక్తురాలైన అమ్మాయిని చూస్తున్నాడు. చూసారా? ఇక ఇస్సాకు కూడా తన తల్లిదండ్రులు తనకు భార్యను చూసేంత వరకు కూడా ఎక్కడ కూడా తప్పు చేయలేదు. తను ఎప్పుడైతే చూడండి, ఈ లోకంలో పిల్లలందరూ కూడా వయసు రాకముందే ప్రేమలు, లవ్వులు, గివ్వులని తిరుగుతుంటారు. ఇస్సాకు ఎలా ఉన్నాడంటే 24వ అధ్యాయములో 67వ వచనంలో, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అబ్రహాము దాసుడిని పంపిస్తాడు అమ్మాయిని తేవడానికి. తీసుకొస్తాడు దాసుడు. ఆ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, అప్పటికే ఇస్సాకు తల్లి అయిన శారా చనిపోయి ఉంటుంది. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా, అనగా రిబ్కాను వివాహం చేసుకొనగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమే నివారణ పొందెను. సరే, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించాడట రిబ్కాని ఇస్సాకు. వివాహం చేసుకున్న తర్వాత ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడట. కాబట్టి క్రైస్తవుల తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే, పిల్లలకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలి, దైవభక్తులైన వారిని పెళ్లి చేయాలి. తర్వాత పిల్లలు కూడా తల్లిదండ్రులు తమకు పెళ్లి చేసే వరకు దేవుడికైనను తల్లిదండ్రులకైనను చెడ్డ పేరు తేకూడదు. కొంతమంది తల్లిదండ్రులు కూడా దుర్మార్గపు తల్లిదండ్రులు ఉంటారు. ఆ అబ్బాయిని కలిపే తల్లిదండ్రులు ఉంటారు. ఏదో అజ్జూసి ఇజ్జూసి దేవుని ఆజ్ఞ లేక, దేవుని భయము లేకుండా ఉంటారు. ఇలాంటి వారందరికీ దేవుడు ఉగ్రత వస్తుంది. చట్టం ఒకటి ఇచ్చాడు దేవుడు. ఆ చట్ట ప్రకారము, ఆజ్ఞ ప్రకారం వివాహం జరగాలి. కలిపేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ దెబ్బ పడిద్ది. వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి. అలా చేస్తే ఆ కుటుంబాలు కూడా నిలబడవు. దేవుని ఆజ్ఞ ప్రకారం పవిత్రంగా వివాహమైన వివాహాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత మారు మనసు పొందితే అది వేరే విషయం. కాబట్టి పెద్దలు ఈ విధంగా చెయ్యాలి. ఎవరిని చేసుకోకూడదు? 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవరిని వివాహము చేసుకొనకూడదు అంటున్నాడు. చూసావా? ఎవరిని చేసుకోకూడదు? దైవభక్తి లేని వాళ్ళని, యేసు ప్రభువుని నమ్మని వాళ్ళని, సరైన విధానంలో లేని వాళ్ళని, వయస్సు లేని వాళ్ళని చేసుకోకూడదు. ఓకేనా? కనుక ఇక ఒకవేళ చేసుకుంటే వచ్చేటటువంటి నష్టాలేంటి? చేసుకుంటే వచ్చేటటువంటి నష్టాలేంటో చూద్దాం. క్రైస్తవ వివాహం ఇలాగా చేసుకోవాలని ఉంది కదా. చేసుకోకుండా వస్తే దేవుడు ఆజ్ఞ ప్రకారం
కానీ వివాహం జరిగితే ఎలా ఉంటుందంటే, ఇది వయస్సు రాకుండానే చేసుకునేటటువంటి వివాహము. ఇది దేవునికి ఇష్టం లేకుండా జరిగే వివాహము. ఇది తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా జరిగే వివాహం కాబట్టి, లేదా ప్రేమ అనుకోండి లోకంలో, అది ప్రేమ కాదు, కామం. ప్రేమ అనే అర్థం, ప్రేమ అంటే ఏంటంటే, ఒకనిని నరకం నుంచి తప్పించడానికి దేవుని యొక్క సువార్తను అందించడమే, పవిత్రమైన మాటలు అందించడమే ప్రేమ అంటే. దాన్ని ప్రేమ అనాలి. యేసుక్రీస్తు కలవరి శిలువలో మానవులందరి కోసం తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడే, అది ప్రేమ అంటే. మరి ఈ లోకంలో మనం చూస్తున్నది ఏంటి? అది ప్రేమ కాదు, కామం. శరీరానికి కోరిక పుట్టిందని కోరిక తీర్చుకోవడం, దానికే లవ్ అని పేరు పెట్టింది లోకం. కానీ ప్రేమ అంటే యేసు ప్రభు చూపించింది ప్రేమ. కనుక వయస్సు రాకుండానే పెళ్లి చేసుకోవడం కామం. దానివల్ల చాలా నష్టాన్ని వస్తాయి. తర్వాత ఈ దేవుని ఆజ్ఞ ప్రకారం జరగకుండా దేవుని ఆజ్ఞ లేకుండా చేసుకునే వివాహం అనేది కూడా పాపము, దేవునికి విరోధం, దేవునికి అవమానం. తర్వాత దేవుని ఆజ్ఞ లేకుండా జరిగే పెళ్ళి ఇరువైపుల పెద్దలకు అవమానం, నిందలు వస్తాయి. ఇరువైపుల పెద్దలకి. ఈ అమ్మాయి అబ్బాయి ఏమో ఇష్టపడతారు. ఆ ఇటుపక్క అమ్మాయి పక్కన తల్లిదండ్రులు, అబ్బాయి పక్కన తల్లిదండ్రులు, ఇద్దరికి అవమానమే. వాళ్ళకు కూడా అవమానమే. కానీ వాళ్ళు చూడండి, ఇది అవమానం అని తెలిసి కూడా, ఇది బాధలు తెస్తుందని తెలిసి కూడా, తల్లిదండ్రులు ఏమైనా పర్లేదు, సమాజం ఏమనుకున్నా పర్లేదని వెళ్తున్నారంటే వాళ్ళ మైండ్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ జ్ఞానం ఉందా? లేదు. వాళ్ళకి పద్ధతి ఉందా? న్యాయం ఉందా? లేదు. వాళ్ళ ఆశ అంతా ఏంటి? కోరిక, కామంతో ఉంటారంతే. కామంతో తమ కోరికలు తీర్చుకోవడానికే తప్ప నీతి, న్యాయం, పద్ధతి అయింది మాత్రం కాదు. తర్వాత దేవుని ఆజ్ఞ లేకుండా జరిగే వివాహాలు సమస్యలు, కష్టాలు తెచ్చిపెడతాయి. దేవుని ఆజ్ఞ లేకుండా చేసుకునే వివాహాల్లో కష్టాలు, సమస్యలు ఉంటాయి. తర్వాత చూడండి, దేవుని ఆజ్ఞ లేకుండా జరిగేటటువంటి ఆ యొక్క ప్రేమలు, పెళ్ళిళ్ళలో ఏమవుతుందంటే, అమ్మాయి వైపున తల్లిదండ్రులు కోపంతో ఉంటారు, లేదా అబ్బాయి తరపున తల్లిదండ్రులు కోపంతో ఉంటారు. చూడండి, ఈ లోకంలో ప్రేమ అంటే కొన్నిసార్లు కులం అడ్డొచ్చేస్తుంది, కొన్నిసార్లు ఆస్తి అడ్డొచ్చేస్తుంది, కొన్నిసార్లు పగలు ప్రతీకారాలు వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. అప్పుడు ఏం జరుగుతుంది? అమ్మాయి తరపున అమ్మాయి తరపున తల్లిదండ్రులు అబ్బాయి వైపులు వెళ్ళి తగాదేసుకోవడము, అబ్బాయి తరపున తల్లిదండ్రులు అమ్మాయి వైపున వచ్చి కొట్టడము జరుగుతుంది. దీని ద్వారా పోలీస్ కేసులు, పోలీస్ స్టేషన్లు ఎక్కాల్సి వస్తుంది. నీతి న్యాయం లేకపోతే, దేవుని ఆజ్ఞ లేకపోతే, ఇక ఆ ఇద్దరి కుటుంబాల్లో పగ అనేది నిలబడిపోద్ది అంతే. అమ్మాయిని తీసుకెళ్లిన అబ్బాయి మీద అమ్మాయి తరపున తల్లిదండ్రులు పగతో ఉంటారు, లేదా అబ్బాయి తరపున తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా అమ్మాయి తల్లిదండ్రుల మీద పగతో ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందని ఆ అమ్మాయి తండ్రి ఆ అబ్బాయి తల నరికేశాడు. ప్రణయ్ అబ్బాయి పేరు. కనుక ఇప్పుడు ఇలాంటి సమస్యలన్నీ వచ్చేస్తుంటాయి. ఇంకోటి, తల్లిదండ్రులు కాదనుకొని ఈ అమ్మాయి అబ్బాయి వెళ్ళి పెళ్లి చేసుకున్నారనుకో, అసలు తల్లిదండ్రులు ఇంతకాలం పోషించిన తల్లిదండ్రులనే కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు, రేపు భర్తో భార్యో ఆ అమ్మాయి అబ్బాయి విషయంలో గొడవ వచ్చిందనుకో, ఇక ఎక్కడికి వస్తుంది అమ్మాయి? అమ్మాయి ఇంటికి వచ్చిందనుకో, వీళ్ళేమో సక్రంగా మమ్మల్ని కాదనుకొని కాళ్ళదన్నీ లేవు కదా అని తల్లిదండ్రులు అంటారు. పోనీ అమ్మాయికి రావడానికి కూడా మనసు సరిపోదు. అరే, నా తల్లిదండ్రులను కాదనుకొని ఇలాంటి దుర్మార్గుడి కోసం నేను వచ్చానే, నా మంచి తల్లిదండ్రులను కాదనుకొని ఇలాంటి దుర్మార్గురాలు కోసం నేను పెళ్లి చేసుకున్నానే అని అబ్బాయికైనా అమ్మాయికైనా గొడవలు వచ్చినప్పుడు సమస్యలు వస్తాయి, ఆలోచన వస్తుంది. ఏదైనా సమస్య వచ్చింది, వాళ్ళిద్దరే ఉన్నారు, హాస్పిటల్కి వచ్చింది, డబ్బులు కావాల్సి వచ్చింది, ఎవరు ఇస్తారు? అదే తల్లిదండ్రులు ఉన్నారనుకో, తల్లిదండ్రులు పెళ్లి చేసిన పెళ్ళి అనుకో, అమ్మ నాకు ఇట్లా ఉందంటే వాళ్ళే కానుపు చేస్తారు. వాళ్ళే ఏదైనా అనారోగ్యం సమస్యలు వచ్చినా తల్లిదండ్రులు పెద్దలందరూ కలుసుకొని చేస్తారు.
దేవుణ్ణి బాధపెట్టి, తల్లిదండ్రులను బాధపెట్టి పెళ్లి చేసుకొని సాధించేది ఏమీది ఉండదు. కనుక ఏదైనా గొడవైతే వీళ్ళకి సహకారం పెద్దల దగ్గర నుంచి అందదు. ఇంకొకటి, ఇలా దైవభక్తి లేని వారికి పుట్టే పిల్లలు కూడా అపవిత్రులుగా, దుర్మార్గులుగా పుడతారట. చూడండి ఆ వాక్యం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చూడండి, చదువుతున్నాను. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. దేవుణ్ణి నమ్మి నీతిగా బతుకుతున్నప్పుడే పెళ్లి చేసుకుంటే వాళ్ళు బాగుంటారు. కానీ ఒకవేళ సరే తెలియదు, అప్పుడు దేవుడి గురించి తెలియదు, పెళ్లి చేసేసుకున్నారు, కానీ ఇద్దరు దేవుణ్ణి నమ్మితేనే తర్వాత పరిస్థితులు బాగుంటాయి. కానీ దేవుడి యొక్క ఆజ్ఞ లేకుండా జరిగే పెళ్లిళ్ళ వివాహము వలన వారిద్దరికి పుట్టే పిల్లలు కూడా దుర్మార్గులై ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే, దేవునికి ఇష్టం లేకుండా, పెద్దలకి ఇష్టం లేకుండా చేసుకుంటే వాళ్ళకు పుట్టే పిల్లలంట దుర్మార్గులుగా పుడతారట, దుర్మార్గులు పుడతారట, దుర్మార్గులు అయిపోతారు వాళ్ళు. తల్లిదండ్రులకు బాధ తెచ్చేవాళ్ళుగా, సమాజానికి కీడు చేసేవాళ్ళుగా పెరుగుతారంట వాళ్ళు. కారణం ఏంటి? తల్లిదండ్రులే. ఆ పిల్లలు ఎందుకు దుర్మార్గులు అవుతారు? పెళ్లి వయసు రాకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా, పెద్దలకి ఇష్టం లేకుండా జరిగే పెళ్లి వలన వీళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే అలాంటి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు కూడా దుర్మార్గులు కాబట్టే, దైవభక్తి లేదు కాబట్టే, దేవుడికి చెడ్డ పేరు తేవాలనుకున్నారు కాబట్టి, తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేవాలనుకున్నారు కాబట్టి, దుర్మార్గపు మనస్సు, దేవుడి ఆజ్ఞకి భయపడని మనస్సు కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళలో ఇంకా భక్తి, ప్రార్థన, పరిశుద్ధత ఎక్కడ ఉంటుంది? ఉండదు. కనుక వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా వాళ్ళలాగే సెల్ ఫోన్లు, వాళ్ళలాగే దుర్మార్గం, వాళ్ళలాగే చర్చికి వెళ్లకుండా, వాళ్ళలాగే అబద్ధాలు, వాళ్ళలాగే తల్లిదండ్రులకు అవిధేయులుగా, వాళ్ళలాగే దేవుడంటే భయపడని దుర్మార్గులుగా ఉంటారు. అంతే, అట్లా అవుతారు అపవిత్రులు. దేవుడు పుట్టించినప్పుడు అందరిని మంచిగా పుట్టిస్తాడు, కానీ వీళ్ళ భక్తిహీనత వలన పిల్లలు కూడా అదే భక్తిహీనత నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళు అపవిత్రులై పోతారు. ఇంకా మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం కానీ చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఇలా ఉంది: యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని. యవ్వనం అంటే వయసు. ఆ వయసు వచ్చిన వాళ్ళే వివాహం చేసుకోవాలట. వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకొని పిల్లల్ని కనాలట. మరి మనవాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న జనాంగం, ఇప్పుడున్న లోకం, వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారా? వివాహం జరిగిన తర్వాతే ప్రేమించడం మొదలు పెడుతున్నారా? లేదు. ఇప్పుడంతా దుర్మార్గపు జనాంగం బయలుదేరింది, దుర్మార్గపు తల్లిదండ్రులు బయలుదేరారు. కనుక తల్లిదండ్రుల్లో భక్తి లేదు కాబట్టి వాళ్ళ భక్తిహీనతను చూసి నేర్చుకున్న పిల్లలు వాళ్ళు కూడా దుర్మార్గులే అయిపోతున్నారు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, వివాహము అనేది చాలా ఘనమైన కార్యము దేవుడి దృష్టిలో. అది నీతిగా, న్యాయంగా ఉండాల్సినటువంటి కార్యము అని చెప్పి చెప్తున్నాడు. ఇంకోటి కూడా చూస్తే, ఒకవేళ క్రైస్తవ వివాహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, 7వ అధ్యాయం 37వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 37వ వచనంలో ఇంకొక మాట రాయబడి ఉంది. ఏమనుందంటే 37లో, ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయ అవసరము లేక ఉండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారము జరుప శక్తి గలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవల్లని తన మనస్సులో నిశ్చయించుకున్న ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. చాలామంది అంటుంటారు, ఆదాము నరుడు ఒంటరిగా ఉండకూడదు కదా అని దేవుడు పెళ్లి చేశాడు కదా, మీరు ఎందుకు ఒంటరిగా ఉన్నారు, మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు, పెళ్ళి అయ్యి భార్య చనిపోయిన వారినైనాను, దేవుడు కోసం సేవ చేస్తున్న వారినైనాను కొంతమంది
బుద్ధిహీనులు అడిగే మాట ఇది. బుద్ధిహీనులు, వాక్య జ్ఞానం లేనోళ్ళు అనే మాట. వివాహము దేవుడి కోసం నేను బతుకుతాను వివాహం లేకుండా అని తీసుకునే ఆలోచన అంట చాలా మంచిదట ప్రపంచంలో అన్నిటికంటే. పౌలు గారి వివాహం లేదు. ఫిలిప్పు యొక్క కుమార్తెలు నలుగురికి వివాహం లేదు. చాలామంది ఉన్నారు బైబిల్లో, చాలామంది చూస్తున్నాం మనం దేవుని యొక్క సేవ చేస్తూ యథార్థంగా. నేను తప్పు చేసే వారి గురించి మాట్లాడడం లేదు, యథార్థంగా వివాహం లేకుండా దేవుడి సేవ చేసే వారి గురించి మాట్లాడుతున్నాను. కనుక ఎవరైనా వివాహం నేను చేసుకోను, నేను దేవుడి కోసమే బతుకుతాను అని నిర్ణయం తీసుకుంటే తల్లిదండ్రులు దాన్ని సపోర్ట్ చేయవచ్చట. ఏమ్మా దేవుడి సేవ చేస్తావా? అవును నాన్న నేను చేస్తాను. రైట్, వెరీ గుడ్. అయ్యా నువ్వు దేవుడి సేవ చేస్తావు, వివాహం చేసుకోవా? లేదు నేను దేవుడి సేవ చేస్తాను నాన్న. రైట్, వెరీ గుడ్. సమర్థించొచ్చాడు దాన్ని. దేవుడి కోసం బతకడం అంటే చిన్న విషయం కాదండి. 4 ఆత్మలను నరకం నుంచి తప్పించి త్యాగం చేయడం అంటే వివాహం లేకుండా ఉండడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి, కానీ నష్టమేం లేదు. వివాహం చేసుకోవచ్చు, తప్పేం లేదు. వివాహం చేసుకుంటే పాపము కాదు, వివాహము పాపము కాదు. కానీ వివాహం చేసుకోకుండా దేవుడి కోసం బతకడం అనేది ఇంకా చాలా గొప్పది, పై మెట్టు అన్నమాట అది. ఏమా కాబట్టి చేసుకోవచ్చు. ఏది? వివాహం చేసుకోవచ్చు. వివాహం లేకుండా దేవుడి కోసం బతకడం అనేది ఇంకా గొప్ప విషయం. ఇంకా కానీ మనం చూస్తే చూడండి, ఒక వివాహం చేసుకుంటే వచ్చే సమస్యలు ఏంటి, వివాహం లేకుండా ఉంటే వచ్చేటటువంటి సమస్యలు ఏదో మనం కానీ చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి ఒకసారి 32వ వచనం, 7వ అధ్యాయంలో 32వ వచనం ఉంది. ఏంటంటే, మీరు చింతలేని వారై ఉండవల్లని కోరుచున్నాను. వివాహం చేసుకున్న వాళ్ళకి చూడండి చింత ఉంటుంది. నా భార్యకి ఏం కొట్టి పెట్టాలా, నా పిల్లల్ని ఎలా చదివించాలా, నా ఇల్లు ఎలా గడపాలా, చింత ఉంటుంది. భార్యకి ఉంటుంది, భర్తకి ఉంటుంది. కాబట్టి వెనకాల ఎన్ని బోగీళ్ళు ఉంటే ఇంజన్కి అంత భారం. అంతే కదా. ఇంజన్ 100 పెట్లు ఉన్నాయి అనుకో, వెనకాల లాగాల. అదే ఒకటే ఇంజిన్ అయితే జుర్రని వెళ్ళిపోవచ్చు అంతే, వెనకాలేమి ఉండవు అనమాట. కాబట్టి చింతలు ఉంటాయి. వివాహం చేసుకోవద్దని కాదు, కానీ వివాహం చేసుకుంటే వచ్చే సమస్యలు ఉంటాయి. ఫ్రీగా దేవుడి కోసం 100కి 100% మనము చేయకపోకుండడానికి సమస్యలు ఉంటాయి అన్నమాట. అది వివాహం లేదనుకో, ఖచ్చితంగా దేవుడి కోసమే బతకాలనుకుంటే ఏ అడ్డంకి ఉండదు. ఎక్కడైనా సువార్త చేయొచ్చు, నైట్ ఎక్కడైనా ఉండొచ్చు, ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. వెనకాల అడిగేవాళ్ళు లాగేవాళ్ళు ఎవరు ఉండరు. సమయం దేవుడి కోసం పూర్తిగా ఇవ్వచ్చు, డబ్బు దేవుడి కోసం పూర్తిగా ఇవ్వచ్చు, జీవితం దేవుడి కోసం పూర్తిగా ఇవ్వచ్చు. కనుక పౌలు గారు అంటున్నారు, దేవుడి చేత రాయబడిన మాట, చింత లేని వారై ఉండాలంటే ఈ కుటుంబ సమస్యల్లో బంధాల్లో చిక్కుకోకూడదు. ఒకవేళ నువ్వు ఉండలేకపోతున్నావు, వివాహం చేసుకో, తప్పేం లేదు అంటున్నాడు. ఓకే, రైట్. కానీ సమస్యలు ఉంటాయి. మీరు చింత లేని వారే ఉండవాలని కోరుచున్నాను. పెండ్లి కాని వాడు ప్రభువును ఎలాగ సంతోష పెట్టగలనని ప్రభువు విషయమైన కార్యముల గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి లేకుండా, వివాహం లేకుండా నేను దేవుడి కోసమే బతకాలనుకునేవాడు ఏ ఆలోచన మీద, ఏ పని మీద ఖర్చు చేస్తుంటాడు తన జీవితాన్ని అంటే దేవుని సంతోష పెట్టాలి, దేవుడి కోసం బతకాలి, అనేక ఆత్మలు రక్షించాలి, ఈ ఆలోచనలో ఉంటాడు. చాలా మంచిది అది. కానీ పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారు? పెళ్ళైన వాడు భార్యను ఎలాగా సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. పెళ్ళైన వాళ్ళు చూడండి, భార్యతో గొడవ, భర్తతో గొడవ, నువ్వు అది తేలేదు, నాకు ఇది చేయలేదు, నువ్వు అది లేదు, ఈ పిల్లకి బట్టలు లేవు, పండగలు వచ్చింది అది లేదు, ఇల్లు లేదు, బంగారం లేదు, అది లేదు, ఇది రకరకాలన్నీ సమస్యలు ఉంటాయి. ఓకే, కనుక ఇది లోక సంబంధమైన, శరీర సంబంధమైన సమస్య. అట్లాగే ఇదంతా కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము గమనించినప్పుడు పెండ్లైతే ఒక విధానంలో ఉంది, పెండ్లి కాకపోతే ఒక విధానంలో ఉంది పరిస్థితి. నిజంగా దేవుడి కోసం బతకాలనుకుంటే, దేవుడి కోసం నేను బతకాలి వివాహం లేకుండా అనుకుంటే చాలా మంచి నిర్ణయమే. రైట్, నేను ఉండలేను, పెళ్లి చేసుకుని దేవుడి కోసం బతుకుతానంటే అది కూడా మంచిదే.
ఓకే. కనుక ఇలాగా ఉంది. తర్వాత పెళ్ళయిన తర్వాత భార్య చనిపోతే వివాహం చేసుకోవచ్చు. భర్త చనిపోతే వివాహం చేసుకోవచ్చు. బైబిల్‌లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, వ్యభిచార కారణమును బట్టి కాకుండా భార్య భర్తనైనను, భర్త భార్యనైనను విడనాడకూడదు అని చెప్పి వివాహం విషయంలో చెబుతూ ఉన్నాడు. ఇంకా కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 39వ వచనంలో పెళ్లి ఏ విధంగా చేసుకోవాలంటే చూడండి. ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకొనవలెను అని ఉంది. ప్రభువునందు మాత్రమే పెళ్లి అంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి పెళ్లి జరగాలంటే ఎట్లా జరగాలి? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చదివిన రీతిలన్నిట్లో దేవుని ఆజ్ఞను అనుసరించి దైవ భక్తులను మాత్రమే పెళ్లి చేసుకోవాలి. పెద్దలు అంగీకరించిన, ఇరువైపులు పెద్దలు అంగీకరించిన పెళ్లి మాత్రమే చేయాలి. దేవుడు సంతోషపడే పెళ్లి మాత్రమే జరిగించాలి. అది క్రీస్తునందు, ప్రభువునందు పెళ్ళంటే. కనుక దైవ సేవకుల మధ్య మాత్రమే పెళ్లి జరగాలి. అదన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా క్రైస్తవుల యొక్క వివాహము జరగాలి. అలా కాకుండా మన ఇష్టానుసారంగా చేసుకునేటటువంటి వివాహం అంతా కూడా దేవుని దృష్టికి చాలా తప్పుగా ఉంటుంది. దేవుడి యొక్క సహకారము వాటికి ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడి భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రార్థనా జీవితం కలిగి ఉంటేనే ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి, ఆ భార్యాభర్తలకి దేవుని యొక్క సహకారం ఉంటుంది. అబ్రహాము శారాకి దేవుడి సహకారం ఉంది. ఇస్సాకు రెబ్కాకి దేవుడి సహకారం ఉంది. కనుక యాకోబుకు దేవుని సహకారం ఉంది. ఎందుకు? వాళ్ళ భక్తులు, దైవ భక్తులు గనుక. మోషేకి దేవుని సహకారం ఉంది. ఎందుకు? దైవ భక్తుడు గనుక. దానియేలుకి దేవుని సహకారం ఉంది. దావీదుకి దేవుని సహకారం ఉంది. పేతురుకి దేవుని సహకారం ఉంది. ఫిలిప్పుకి దేవుని సహకారం ఉంది. ఎందుకు? దైవ భక్తి గనుక. వాళ్ళు దైవ భక్తులు గనుక. ఓకేనా? కనుక క్రైస్తవులు పెళ్ళి ఇప్పుడు మనం పరిశీలించిన విధానంలో, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల విధానంలో పెళ్లి చేసుకోవాలి. ఓకే. కనుక దేవునికి నచ్చని విధానంలో ఏ పెళ్లిని కూడా క్రైస్తవుడు ఒప్పుకోవడానికి లేదు. దేవునికి నచ్చని విధానంలో ఏ తల్లిదండ్రులు కూడా పెళ్లి చేయడానికి లేదు. నువ్వు ఎంత చదువున్నా, ఎంత అందం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఏమన్నా పక్కనుండు అనాలంతే. మాకు అవసరం లేదు. నువ్వు బాప్తిసం తీసుకున్నావా, యేసు ప్రభుని నమ్మావా, బైబిల్ చదువుతున్నావా, పరిశుద్ధంగా ఉన్నావా, అనేకులకు నీ జీవితం ప్రవర్తన ద్వారా యేసు ప్రభును ప్రకటిస్తున్నావా, అప్పుడు ఆమెను మనం ఒప్పుకోవచ్చు. వయస్సు వచ్చిన తర్వాత. అంతకు మించి ప్రేమ, పెళ్ళి, అది ఇది అంటే తప్పు. దానికి దేవుడి యొక్క సహకారం ఉండదు. ఆ పెళ్ళిళ్ళు కూడా ఇబ్బందులు పాలవుతాయి. వారికి పుట్టే పిల్లలు కూడా దుర్మార్గులు అవుతారు. ఓకే, అర్థమైందా? దేవునికి మహిమ కలుగునుగా.